ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా సావైనా సంబురమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిచినా ఓడినా ర్యాంకు కొట్టినా కొలువు రాకున్నా బర్త్డే పార్టీ అయినా పెళ్లి రోజైనా బాస్ కోపడ్డా బాకీ వసూలైనా బాధ బగ్గున్నా దోస్తుగా డోకా చేసిన సీదా ఓవుడే సీసలేపుడే అని మా ఓళ్ళు రాసిండ్రు. నేను చదివినబ్బా. ఇక గా వార్త ఏందో మీరే చూడుండ్రి. మంచి కిక్కు తోటి వచ్చినాయి లిక్కర్ టెండర్లు. ఆఖరినాడు మోతాదుగానే వచ్చినాయి అప్లికేషన్లు. మొత్తం చూస్తే 93,000 చిల్లర, వైన్సులు 2,620. ఒక్క దరఖాస్తుకు 3 లక్షలు కాబట్టి 2,780 కోట్లు వచ్చినట్టే సర్కారుకు. 2 ఏళ్ల కిందటి కంటే 100 కోట్లు ఎక్కువ. కాకుంటే అప్లికేషన్ల లెక్క తగ్గింది, ఆమ్దాని పెరిగింది. దుగ్నం రాకుంటే ఈ పైసలు వాపస్ ఇయ్యరు మళ్ళా. లాస్ట్ టైం నేను ఒక్కడనే 26 టోకెన్లు వేసానండి. దాంట్లో ఒకటే రీచ్ అయింది. ఈసారి 40 వేస్తున్నాను. 1,20,00,000 దగ్గర ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం లేవు ఎలక్షన్స్, ఒక సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. పోయినసారి 3 ఎలక్షన్స్ ఉన్నాయి, కలుపుకుందాం అని చెప్పేసి చూస్తారు. ఈసారి ఏముంటది, నార్మల్ గా ఉంటుంది మార్కెట్. గతంలో మేము 27 వేసాము గ్రూప్ లో, 3 వచ్చాయి మాకు. ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైంది కాబట్టి తగ్గించేసాం వాళ్ళకి. లెక్కకైతే శనివారమే లాస్ట్ డేట్ ఉండే కానీ గా దినం తెలంగాణ బంద్ ఏవత్కే ఇయ్యాలి దాకా ఛాన్స్ ఇస్తే కాయిషున్నోళ్ళు దరఖాస్తులు పెట్టిండ్రుగా. పాతోళ్ళు కొత్తోళ్ళు యూత్ పోరలు కూడా బాగానే వచ్చిండ్రు. బిజినెస్ డెవలప్మెంట్ అవసరం ఉంటుంది కదా సార్ ఎవరికైనా. యూత్ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇస్తున్నాం. 9 మంది కలిసి ఆరేస్తున్నాం సార్. అగో అంత మొగోళ్ళకేనా మాకు బిజినెస్ చేయరాదా అని అమ్మలక్కలు కూడా చాలా మంది లైన్లు కట్టిర్రు మందు దందా చేస్తామని. వస్తే ఇక మా ఆంధ్ర అదృష్టం అందరూ ఉండరు, మేము కొంచెం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. మా డాడీ ఇదే బిజినెస్ లో ఉన్నారంటే నేను వేయట్లేదు. డాడీది నీ పేరు మీద వేస్తున్నాను. డాడీ చూసుకుంటారా, మీరు కూడా వెళ్తారా అప్పుడు షాప్? లేదు, డాడీ చూసుకుంటే నేను డాక్టర్ అండి. లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం గాడ్ గిఫ్ట్. ఈ వైన్స్ వేయగానే 6 వేస్తే ఫస్ట్ టైమే మాకు ఎలకతుర్తి వైన్స్ వచ్చింది, సురా వైన్స్. సార్ ఉన్నారు కదా, సార్కు అంత ఉంది కదా ఎక్స్పీరియన్స్, తను చేస్తారు అంతే. ఇంకా ఇక సోమవారం నాడు కలెక్టర్లు లక్కీ డ్రాది ఇస్తారు. అందులో పేరు వచ్చిన వాళ్ళకి వైన్స్, రాని వాళ్ళకి 3 లక్షలు తొట్టి. ఈ అల్టికి గింతే లాటరీ తీసినట్టుగా ముచ్చట చెప్పుకుందాము.